ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. మరి ఈ రోజుకున్నటువంటి ఒక విశేషం అసలు కార్తీక మాసం అంటేనే విశేషం. ఆ కార్తీక మాసాల్లో వచ్చే సోమవారము మరీ విశేషం. ఆ సోమవారాల్లో 3వ సోమవారం ఇంకా విశేషం. మరి ఈ సంవత్సరం తెచ్చుకోమని చెప్తుంది. మన ధర్మము ఎక్కడ ముయాలో ఎక్కడ తెరచాలో చెప్తుంది. అందుకే మన ధర్మాన్ని కాపాడేదానికి మీరందరూ కంకణ బుద్ధులు కావాలి. ఆదివారము మాంసము తినవద్దు, ఆదివారము మద్యపానం చేయవద్దు, ఆదివారము నెత్తికి నూనె పెట్టుకోవద్దు. ఒక చిన్న విషయం, మన ఆదివారానికి ఉండే గొప్పతనాన్ని గుర్తించి బ్రిటిష్ వాడు ఆదివారం సెలవు పెట్టాడు. ఎందుకు? ఆదివారానికి ఉండే గొప్ప విశేషాన్ని గుర్తించి ఆదివారం సెలవు పెట్టాడు. ఆదివారం తింటేనే దేవతలందరూ బాధపడతారు. వరే పవిత్రమైనటువంటి ధర్మంలో పుట్టి ఆదివారం రోజు ఏది చేయకూడదు అదే చేస్తున్నామంటే ఇప్పుడు స్వామివారికి అసలైనటువంటి లగ్నం దానికన్నా ముందుగా కన్యాదానం చేయాలి. కన్యను దానము చేయడము అంటే 21 తరాలు తరించే దానము కేవలం ఒక కన్యాదానం మాత్రమే. అందుకే ఎంతమంది మగపిల్లలు ఉన్నా ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలి. ఎంతమంది మగపిల్లలు పుట్టినా ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలి. ఎందుకు ప్రసాద్ రెడ్డి సున్నారెడ్డి, ఎంతమంది మగపిల్లలున్నా ఒక్క ఆడపిల్ల వల్ల వస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, మగపిల్లవాడు పుడితే ఒక వంశమే ధరిస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలా, మగపిల్లవాడు పుడితే ఒక వంశమే ధరిస్తుంది. అదే ఆడపిల్ల పుడితే 2 వంశాలు ధరిస్తాయి. ఒక్క ఆడపిల్ల 2 వంశాలు ధరింపచేసే అవకాశం ఒక్క ఆడపిల్ల వల్ల వస్తుంది. అందుకే కన్యను దానం చేసే అవకాశం ఆడపిల్లలకు మాత్రమే ఉంది. అటువంటి కన్యాదానం ముందుగా స్వామివారి గోత్రము, అమ్మవారి గోత్రము రాజశేఖర శర్మ గారు అందరికీ చెప్తారు. ఒకసారి వినండి. ఓం చతుశ్రాయణ పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సజ్జోజాన వామదేవ అఘోరతం పురుషైషాన్యమజ్ఞానుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశుషన్మనో నప్రే సదాశుషన్మనః శర్మణః పుత్రాయ పౌత్రాయ ఈశ్వర శర్మణః పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సజ్జదాన గోత్రము పరశివ గోత్రము. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరశివుడు, వాళ్ళ యొక్క పుత్రుడు సదాశివుడు, సదాశివుడి యొక్క పుత్రుడు ఈశ్వర శర్ముడు. అటువంటి 3 తరములు మనం ఉచ్చరించి ఈ యొక్క గోత్రనామాలని చెప్పాం. అలాగనే అమ్మవారి యొక్క గోత్రమును కూడా చెప్తాను, అందరూ కూడా వినండి. ఓం జినశ్రాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవత. కాశ్యప వత్సారణైత్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం గంధమాధన శర్మణో నత్రీం త్రిగుణాగ్ర శర్మణః పౌత్రీం హిమవస్ శర్మణః పుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం చతుర్భష భువనాధీశ్వరీం సర్వలక్షణ సంపన్నాం పార్వతీదేవీ నామ్నీం. అమ్మవారి యొక్క గోత్రము కాశ్యపస గోత్రము. అమ్మవారి యొక్క ముత్తాత పేరు గంధమాధనుడు, వారి యొక్క కుమారుడు
త్రిగుడాద్రి శర్మనుడు వారి యొక్క కుమారుడు హిమవత్ శర్ముడు ఆ యొక్క హిమవతి యొక్క పుత్రిక ఈ యొక్క పార్వతీ దేవత ఓం బాఢం గణేధ్వం అస్మిదాస్యామి కన్యాదానము తర్వాత కంకణ దానం చేసి